Hello guys, welcome to our channel. Please watch and enjoy. ఈరోజు మేము రాజీవ్ పార్క్ వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఈరోజు ఎవ్రీ టైం నాలా కాకుండా ఈరోజు మా పాప చెప్పింది ఇంట్రడక్షను. ఇది రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళేటప్పుడు పైన మనకి దుర్గగుడి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆపోజిట్లో మనకి బస్ స్టాండ్ ఉంటుంది అండ్ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ అవతలు చూస్తే మీకు కృష్ణమ్మ కనిపిస్తుంది. కృష్ణమ్మ వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ తక్కువే ఉంది, వాటర్ మీకు కనిపిస్తున్నాయి. అది ఎడ్జ్కి ఇంకా కొంచెం సీజన్ అయితే మంచిగా ఇంకా ఎదురు దాకా ఉంటాయి, ఫుల్ ఆన్ వాటర్ వస్తాయి. విజయవాడ వాళ్ళు, కృష్ణా డిస్టిక్ వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి బాగా. రాజీవ్ గాంధీ పార్క్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఈసారి మీకు కుదిరినప్పుడు వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. వాటర్ కూడా చూడండి ఎంత, ఈవినింగ్ టైం వెళ్ళాం మేము 4 to 5 ఆ టైంలో. చూడండి ఎంత మంచిగా సన్ కనిపిస్తూ, సన్సెట్ టైంలో మంచిగా అసలు నది ఒడ్డున కూర్చొని ఇట్లా సన్సెట్ ఎంజాయ్ చేస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఈ సీనరీ చూస్తే మీకు ఏ సినిమాలో పాట గుర్తొస్తుందో చెప్పండి. ఈ ప్రీవియస్ చాలా సినిమాల్లో షూటింగ్స్ కొన్ని ఇక్కడ జరిగి ఉంటాయి. ఇంకా ఇది చూస్తే మీకు కనకదుర్గమ్మ తల్లి కొండ కనిపిస్తుంది, అది కొన్ని టెంపుల్. ఇదేమో ఫ్లైఓవర్. మనం హైదరాబాద్ ఇవన్నీ వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళొచ్చు. ఇట్లా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి కొంచెం స్నాక్స్ స్టాల్స్ ఇవి కూడా ఉన్నాయి. ఈ కృష్ణానది ఒడ్డున పానీపూరి ఇట్లా కొన్ని డిఫరెంట్ మంచూరియా కానీ ఇలా చాలా స్నాక్స్ ఉన్నాయి. చాలామంది ఈవినింగ్ టైమ్స్ మంచిగా వెల్ స్పెండ్ చేయాలి, కొంచెం టైం పాస్ అవ్వాలి అంటే ఇట్లా వస్తూ ఉంటారు. ఇది ఎలాగో ఫ్రీయే కాబట్టి మనీ ఏముండదు. మనం అలా వెళ్ళేదారిలో వెళ్ళి కొంచెంసేపు కూర్చొని పిక్చర్స్ దిగుతూ ఉంటారు, టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అట్లా మేము కూడా కొంచెంసేపు అక్కడ కూర్చొని మంచిగా ఫొటోస్ అలా తీసుకున్నాక కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసాము ఆ సన్సెట్ వెదర్ని. ఇది మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ రాజీవ్ గాంధీ పార్క్ అని. ఇక్కడ ఎంట్రన్స్లో మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని మన లోపలికి వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. వెనకాల వెహికల్ పార్కింగ్ అంతా ఫ్రీనే ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్లోనేమో కొన్ని వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి ఉంచారు. పార్క్ అంతా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, మంచిగా రకరకాల ఫ్లవర్స్, ప్లాంట్స్ డిఫరెంట్వి. మనకి ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. తెలియపోయిన మ్యాప్ చూసుకొని ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం చక్కగా క్లియర్గా ఉంటుంది డీటెయిల్స్ అన్నీ. చూసారు మంచిగా ఫ్లవర్స్, వాల్స్ మీద కూడా మంచిగా అంతా పెయింట్ చేసేసి ఉంచుతారు అట్రాక్టివ్గా. అండ్ ఇటు సైడ్ ఈ ట్రీ కూడా చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా లైట్స్ వేసి ఉంచుతారు ఈ ట్రీ సైడ్, డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. మంచిగా వాకింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వాకింగ్ ఏరియా. మంచిగా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఫుల్ టైం పాస్ చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చక్కగా. ఇదిగోండి ఇక్కడ మొత్తం గడ్డంతా అంటే లెటర్స్ ఫామ్ లాగా చేసి పెంచుతూ ఉన్నారు. ఈ డిఫరెంట్ చూసారా రాక్షస్ బొమ్మలు ఇట్లా అంతా చాలా నీట్గా మెయింటైన్ చేశారు పార్కు కూడా. అంటే ఎక్కడ చెత్త పడితే అక్కడ వేయడం అట్లా ఏం లేదు, చాలా డిఫరెంట్వి ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మొత్తం అన్నీ క్లియర్గా ఎక్కడికక్కడ అన్నీ రాసి పెట్టున్నారు తెలియని వాళ్ళ కోసము. అవి చూసుకొని వెళ్ళిపోవచ్చు మనకి దేని తర్వాత ఏం చూసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ ఈ డైనోసార్ చూసారా, పెద్ద డైనోసార్ దొక్కుంటుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లో. అండ్ ఈ వీల్ దగ్గర కూడా మా పిల్లలు ఇది ఎక్కి ఆడుకుంటున్నారు. ఆ వీల్ మా బాబు కూడా ఎక్కాలని. Surprise! I'm here. ఇక్కడంతా వాకింగ్ ట్రాక్ ఉంటుంది చుట్టూరు, మనం పార్క్ చుట్టూరు వాక్ చేసుకోవడానికి. డిఫరెంట్ ఇలా పాట్ షేప్ ఇట్లా పెట్టుంచారు.
అంటే నీట్గా పిల్లలు కొంచెంసేపు ఎంటర్టైన్ అవ్వడానికి. ఇది ఓపెన్ పాట్ లాగా ఇటు సైడ్ నుంచి చూస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా పెద్ద ప్లేస్ ఇది రాజీవ్ గాంధీ పార్క్. మంచిగా మనం 3కి అలా స్టార్ట్ అయ్యి వెళ్తే 4 నుంచి నైట్ వరకు చూసుకొని రావచ్చు మంచిగా. టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంకో స్పెషల్ ఏంటంటే పార్క్ మొత్తం మనకి ఒకసారి టాయ్ ట్రైన్లో విజిట్ అవ్వచ్చు. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అంతా చూపిస్తారు టాయ్ ట్రైన్లో. టాయ్ ట్రైన్ రైడ్ కూడా బాగానే ఉంటుంది. ఇది పర్ హెడ్ 30 రూపీస్. అబోవ్ 5 years వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇట్ రీజనబుల్. మనం ఫస్ట్ అంతా ఒకసారి టాయ్ ట్రైన్ చూసేసుకొని తర్వాత మనకు కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళి విజిట్. ఈ ట్రీ చూసారా, చాలా వెరైటీగా ఉంది, లైక్ హ్యాండ్ లాగా ఉంది. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఫుడ్ తెచ్చుకోకపోయినా కూడా మనం బయట నుంచి అక్కడ కొనుక్కొని పర్చేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఉండే ఐటమ్స్ అన్నీ పెడతాడు. హెలికాప్టర్స్ పిల్లల కోసం కిడ్స్కి, అండ్ ట్రాంపోలిన్, ఇవ్వండి ఎయిర్ ఫిల్. పిల్లలకి మంచిగా టైంపాస్ అయిపోద్ది ఈజీగా. ఇది జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఇక్కడ చూసారా, పిల్లలకు కార్లు కూడా పెట్టారు కొత్తగా. ఇదివరకు కార్లు ఉండేవి కాదు. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈ ఇయర్ కార్లు కూడా పెట్టారు. ఒక 2 rounds వేస్తున్నారు. కొలంబస్ చాలా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇట్లాగా పూల్లా పెట్టేసి బాల్స్ ఆఫ్ జంప్ చేసుకొని క్యాచ్ చేసుకొని ఆడుకోవడానికి. ఈ వాటర్ ఫౌంటైన్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంది లైట్ వెలుగులో. ఇది అయితే మేము ఎక్కాము, చాలా బాగుంది. పైనుంచి కిందకి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 360 degrees వీడియో అని చెప్పి ఇది ఒకటి ఉంది. మనం 100 రూపీస్ అలా పే చేస్తే మనకు ఒక 1 minute వీడియో రికార్డ్ చేసి మన మొబైల్లోనే రికార్డ్ చేసి ఇస్తారు మనకి. జాయింట్ వీల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ మంచిగా. అండ్ ఈ ఇంజన్స్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి విఆర్ గేమింగ్ అని చెప్పి లోపల డాషింగ్ కార్స్ పిల్లలకి ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయి. Wow! Oh my God! మేము కూడా ఒకసారి టాయ్ ట్రైన్ ఎక్కాం. కిడ్స్ ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తారని ఇదంతా చుట్టూరు తిప్పి చూపిస్తారు. ఈ మధ్యలో ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఆన్ చేయలేదు. మొత్తం ఒక 1 round వేస్తారు. రాజీవ్ గాంధీ పార్క్ చుట్టూరు అంతా చూపిస్తారు. వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మనము. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే సిమెంట్ బెంచెస్ కూడా ఉన్నాయి రెస్ట్ తీసుకోవడానికి. కూర్చొని మంచిగా పిల్లల్ని ఆడిపించుకోవడానికి పిక్నిక్ లాగా మనం అన్నీ కావాల్సినవి తెచ్చుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ మ్యాటు, పిల్లలు ఆడుకునే బ్యాటు, బాల్స్ అండ్ కొన్ని స్నాక్స్. ఏంటంటే ఎలాగో బయట ఫుడ్ ఎలాగో కాబట్టి స్నాక్స్ అవి కూడా తెచ్చుకోవచ్చు.
Wow! ఇలా టాయ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి మంచిగా ఒక టన్నెల్ వస్తుంది. ఆ టన్నెల్లో మొత్తం ఇలా రేడియం స్టిక్కర్స్ లాగా అతికిచ్చేసి ఉన్నాయి, యానిమల్స్ అన్ని రెండు సైడ్లు. పిల్లలు మంచిగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఈ టన్నెల్లోకి వెళ్ళగానే. Wow! Wow. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఇలా టన్నెల్. మళ్ళీ తర్వాత బయటకు వచ్చేస్తాము. అండ్ మనం ఎక్కడైతే వచ్చామో అక్కడికి తీసుకెళ్ళి ఆపేస్తారు మళ్ళీ టాయ్ ట్రైన్. సో దట్ ఇంకా అక్కడ మనం దిగిపోయి మనకి ఎక్కడెక్కడ కావాలో అన్నీ తిరగవచ్చు. ఇగోండి కిడ్స్కి సైలింగ్ లాగా చిన్న చిన్న బోట్స్ పెట్టి పూల్ లాగా కట్టించారు. సో దట్ కొంచెం పిల్లలు ఆడుకోవడానికి చక్కగా చాలా గేమ్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ పిల్లలు ఆడుకునేవి అయితే. ట్రాంపోలిన్ ఇవన్నీ ఇలా బిలో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలిన్, ప్రొటెక్షన్ కూడా చుట్టూరు ఏమీ కింద పడిపోకుండా. అండ్ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి వచ్చామో అక్కడ దించేస్తారు. అండ్ ఈ సర్కిల్ చుట్టూరు పిల్లల్ని టాయ్ ట్రైన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా వెహికల్స్, వాటిలో తిప్పుతూ ఉంటారు మనం సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి స్కేరీ హౌస్ కూడా ఉంది దీంట్లో. 9DX మూవీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఫిష్ స్పా ఉంది మంచిగా కొంతసేపు పెడిక్యూర్ ఇవి చేయించుకోవడానికి. మామూలు పెడిక్యూర్స్ కూడా ఉన్నాయి అండ్ ఫిష్ స్పా కూడా ఉంది. ఈ ఫిష్ స్పా ఏంటంటే చిన్నది ఉంది పెద్దది ఉంది, 2 సైడ్స్ పెట్టారు. ఇక్కడ చిన్నది ఎందుకండి మా బాబా ఆడుతున్నాడు ఫిష్ స్పా. అండ్ మా హస్బెండ్ వెళ్ళారు ఫిష్ స్పా చేయించుకోవడానికి. అవైతే కాళ్ళు అలా అలా వచ్చి టచ్ చేస్తూ ఉంటే బాగా గిలిగింతలు పెడతా ఉంటాయి కదా. మీరు ఎవరైనా వెళ్ళారా ఇదివరకు ఫిష్ స్పా చేయించుకున్నారు ఎక్కడైనా? మీకు ఎలా అనిపించింది ఆ ఫిష్ స్పా చేయించుకుంటే? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఇదివరకు ఎక్కడైనా చేయించుకుంటే. ఇక్కడైతే 100 రూపీస్ ఫిష్ స్పా ఫర్ 15 మినిట్స్. ఇదేమో పెద్ద తొట్టి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు కూడా ఒకే చోట చేయించుకోవడానికి మంచిగా అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు మంచిగా. ఇదేమో ఇండివిజువల్, ఇక్కడైనా ఇద్దరు కూర్చోవచ్చు, 2 సైడ్స్ ఉన్నాయి. అదే పెద్దది. ఇంకా ఈ స్కేరీ హౌస్ 9DX మూవీస్ ఇవి ఉన్నాయి. ఇవేమీ వెళ్ళలేదు మేము, చిన్నపిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వీళ్ళతో వెళ్ళడం కష్టం అని చెప్పి. అండ్ దీని పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఏమన్నా పకోడీస్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇక్కడ బాగానే ఫుడ్ బాగానే ఉంది, మేము ట్రై చేసాము. వెజ్ పకోడా అండ్ బజ్జీస్, నాన్ వెజ్ కూడా ఉంది. ఇక పాప్కార్న్స్ ఏమో బయట పెట్టుకొని ఇట్లాగా స్టాల్స్ అమ్ముతున్నారు. ఇవి వెజిటేరియన్కి సపరేట్గా, నాన్ వెజిటేరియన్ సపరేట్గా పెట్టారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ అన్నట్టు. అండ్ ఇక్కడేమో ఐస్ క్రీమ్స్ దాని ఆపోజిట్లోనే, ఆ స్కేరీ హౌస్ ఆపోజిట్లోనే పెట్టారు. ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, మరీ అంత కాస్ట్లీ ఏమి అనిపించలేదు నాకు. ఇక్కడ 50 రూపీస్ అట్లా ఉంది ప్లేట్. అండ్ నార్మల్ పార్క్ కూడా ఉంది, ఓపెన్ పార్క్. అవన్నీ ప్రైసెస్ ఛార్జబుల్ కదా, అవి కాకోకుండా నార్మల్ పార్క్ కూడా ఇంకో సైడ్ ఉంది. ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు అంత పిల్లలు ఇసుకలోనే మంచిగా. అక్కడేమో మనకి పెద్దవాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అటు సైడ్ రైట్ సైడ్. పిల్లలు ఆడుకుంటూ ఉంటే చక్కగా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మా బాబు కూడా ఎక్కేయాలి, అలాగ ఎక్కేస్తున్నాడు. ఇద్దరు ఆడుతున్నారు కొద్దిసేపు అటు ఇటు. ఈ చిన్న స్లైడింగ్ కూడా ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. ఈ స్లైడ్ కూడా మంచిగా వెడల్పుగానే ఉంది, మరి చిన్నగా ఏం లేకోకుండా పట్టుకొని ఎక్కేటట్టు మంచిగా నీట్గా అరేంజ్ చేశారు. ఇది ఏమో పైన ఇసుక కాకుండా వేరే సైడు మంచిగా కట్టేసి నీట్గా ఉంచారు పిల్లలు ఆడుకోవడానికి.
అండ్ లాస్ట్లో ఇంకా నేను మా బాబు కలిసి జైంట్ వీల్ ఎక్కాము. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక రౌండ్ వెళ్ళగానే మా బాబు అని ఏడుస్తున్నాడు. మళ్ళీ ఆపేసి వాడిని దించేసి నేను ఒక్కదాన్ని తిరిగాను. చాలా ఫన్ ఉండే ఈ జైంట్ వీల్ కూడా మంచిగా. ఎంతమందికి భయం జైంట్ వీల్ ఎక్కాలంటే చెప్పండి. అయినా సరే ఎక్కాలని కూడా ఆగుండు, పైకి వెళ్ళిపోయినా సరే. పైన ఒక రౌండ్ వెళ్ళే వరకు బాగానే ఉన్నాడు, పైనుంచి కింద దిగేటప్పుడు గట్టిగా అరిచాడు భయం వేసి. ఎందుకంటే మరీ చిన్నపిల్లలకైతే ఇట్లా ఆడుకోవడానికి ఇంకా ఇండోర్స్ చాలా ఉన్నాయి, పూల్ గేమ్స్ లాగా. ఇవి హాఫ్ అన్ అవర్ అలా 100 రూపీసో 150 రూపీసో ఉంది ఛార్జ్, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. డాషింగ్ కార్స్ చెప్పాగా ఇందాక, డాషింగ్ కార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వేరే ఊరి నుంచి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళు అయినా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే రాజీవ్ గాంధీ పార్క్ మస్ట్గా విజిట్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో అయితే ఫుల్గా టైంపాస్ అయిపోద్ది. ఇగో మా పాప బోటింగ్కి వెళ్ళింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్తో. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మాకు. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.